హై బీపీ, షుగర్ లాగే ఇప్పుడు రక్తహీనత కూడా మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో చాలా మందిని రక్తహీనత వేధిస్తోంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు, పోషకాలు అందవు. దీంతో చిన్న చిన్న పనులకే అలసిపోవడం, నీరసం, నిస్సత్తువ కమ్ముకు రావడం జరుగుతోంది. గర్భిణీ దశలో రక్తహీనత మూలంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్తహీనతకు అసలు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనత అని ఎప్పుడు చెబుతారు? ఎనీమియా ఆర్ రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ శాతం బ్లడ్లో తక్కువగా ఉండటం. జనరల్గా మేల్స్లో వచ్చేటప్పటికి 13 నుంచి 17 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది నార్మల్గా హిమోగ్లోబిన్. అలాగే ఫిమేల్స్లో వచ్చేటప్పటికి 12 నుంచి 15 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. సో ఇప్పుడు మేల్స్లో వచ్చేటప్పటికి 13 గ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉన్నా, అదే ఫిమేల్స్లో వచ్చేటప్పటికి 12 గ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉంటే హిమోగ్లోబిన్, వాళ్ళని ఎనీమియా కింద కన్సిడర్ చేస్తాం. అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చేటప్పటికి 11 గ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉండటం, పిల్లల్లో వచ్చేటప్పటికి 12 గ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉంటే వాళ్ళని ఎనీమియా కింద కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఇందులో సివియర్ ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ శాతం 8 గ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉంటే వాళ్ళని సివియర్ ఎనీమియా కింద కన్సిడర్ చేస్తాం. మహిళలు, పిల్లల్లో రక్తహీనతకు కారణాలేంటి? ఆడవారిలో నెల్సర్ అప్పుడు ఎక్కువగా ఈ రక్తస్రావం అనేది జరగటం వల్ల, రెండోదేమో ప్రెగ్నెన్సీ అప్పుడు బ్లడ్లో ఉండే ఆల్రెడీ బాడీలో ఉండే ఐరన్ స్టోర్స్ అన్నీ యూజప్ అయిపోవడం వల్ల, ఈ ఐరన్ డెఫిషియన్సీ అది రావటం వల్ల రక్తహీనత ఎక్కువగా కనపడుతుంది. మూడో కారణం వచ్చేటప్పటికి చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవటం, చిన్న వయసులో ప్రెగ్నెన్సీ అది రావటం వల్ల కూడా ఇంకొక కారణం. వాళ్ళకి చిన్న వయసులో ప్రెగ్నెన్సీ రావటం వల్ల ఆల్రెడీ అప్పుడు వాళ్ళు గ్రోయింగ్ ఏజ్లో ఉంటారు. ఈ గ్రోయింగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ బోన్స్కి డెవలప్మెంట్కి, వాటికి ఓవరాల్ గ్రోత్కి ఐరన్ కావాలి. సో ఐరన్ ఆల్రెడీ అప్పుడు వాళ్ళకి ఎక్కువగా యూజ్ అయిపోతుంది. దాని మీదట ఇంకా ప్రెగ్నెన్సీ వల్ల ఎక్కువగా ఐరన్ స్టోర్స్ అన్నీ యూజ్ అప్ అయిపోయి వాళ్ళకి కూడా ఎక్కువగా రక్తహీనత చూస్తాం. అందుకని ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత అనేది చూస్తాం. వాళ్ళు కాకుండా ఇంకా ఎక్కువగా పిల్లల్లో ఎక్కువగా చూస్తాం రక్తహీనత అనేది. అది కూడా మెయిన్గా 3 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఈ మిల్క్ బేస్డ్ డైట్స్ మీద ఎక్కువగా ఉంటారు అండ్ సాలిడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోరు. ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్లో యూజువల్గా ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డైట్ అది సాలిడ్ ఫుడ్ ఇనిషియేట్ చేయడం, అది లేట్గా ఇనిషియేట్ చేయడం, ప్రాపర్ న్యూట్రిషనల్ డైట్ ఇవ్వకపోవడం వల్ల కూడా పిల్లల్లో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనేది చూస్తాం. రక్తహీనత లక్షణాలు ఎలా ఉంటాయి? మైల్డ్గా ఉన్నప్పుడు అంటే మైల్డ్ ఎనీమియా, హిమోగ్లోబిన్ అనేది ఒక 1 గ్రామ్ పర్ డెసిలీటర్ తక్కువ ఉంటాం. అంత మైల్డ్గా ఉన్నప్పుడు జనరల్గా ఏం సిమ్టమ్స్ ఉండవు. చాలా మైల్డ్గా, కొంతమందికి సటిల్గా మైల్డ్గా వీక్నెస్ రావడం, నార్మల్గా చేసే వర్క్కి కొంచెం టయర్డ్ అయిపోవడం, ఎక్కువగా ఆకలి ఉండకపోవడం లాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు విమెన్లో. అయితే సివియర్ రక్తహీనత ఉన్నప్పుడు అంటే హిమోగ్లోబిన్ 8 గ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రం బాగా మేనిఫెస్టేషన్స్తో ప్రెజెంట్ అవుతారు. అంటే కాళ్ళ వాపులు లాంటివి రావటం, బాగా గుండె దడది రావటం, కొంచెం దూరం నడిచిన ఆయాసం లాంటివి రావడం, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతుంటారు. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేటప్పటికి బాగా సివియర్ లోపం ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఉన్న హిమోగ్లోబిన్ సరిపోదు బేబీకి, ఆ ఫీటస్కి ఆక్సిజన్ క్యారీ చేయడానికి. సో ఇంత తగ్గిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఈ బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవడం ప్రెగ్నెన్సీలో, అంటే ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటారు. అంటే బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం, ప్రీటర్మ్గా డెలివరీస్ అవటం, ఆర్ఎల్స్ ఇంకా ఒక్కొక్కసారి ఇంకా సివియర్ కేసెస్లో బేబీ డెత్ అయిపోవడం ప్రెగ్నెన్సీలోనే. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి ప్రెగ్నెన్సీలో. అయితే అదే పిల్లల్లో వచ్చేటప్పటికి ఈ రక్తహీనత, ఐరన్ లోపించడం వల్ల మోటార్ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అనేవి డిలేడ్గా ఉండటం, స్పీచ్ అది డిలేడ్గా రావటం, ఈ డెవలప్మెంటల్ ఇష్యూస్ అవి రావడం, ఐక్యూ అనేది తక్కువగా ఉండటం, ఇలాంటివన్నీ, ఎక్కువగా ఆకలి ఉండకపోవడం, ఏమీ సరిగ్గా తినకపోవటం, ఆడడానికి కూడా పెద్దగా ఓపిక ఉండకుండా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి పిల్లల్లో వచ్చేటప్పటికి. రక్తహీనతకు ఐరన్ సప్లిమెంట్లను ఎప్పుడు వాడాలి?
ఈ మైల్డ్గా ఎనీమియా ఉన్న వాళ్ళకైతే అప్పుడే సప్లిమెంట్ స్టార్ట్ చేయ అవసరం లేదు. వాళ్ళని డైట్ చేంజెస్ అంటే ఐరన్ రిచ్ డైట్, ఎక్కువగా ఆకుకూరలు, నెక్స్ట్ పప్పు, మష్రూమ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ ఇలాంటి డైట్ ఎక్కువగా అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఐరన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు డైట్స్లో. ప్రెగ్నెన్సీలో మైల్డ్గా ఉన్నా అండ్ ఈవెన్ పిల్లల్లో, ముఖ్యంగా 3 years బిలో పిల్లల్లో మైల్డ్గా ఉన్నా కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది వెంటనే సప్లిమెంట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకి చాలా ఐరన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బేబీ గ్రోత్కి వాటికి ఐరన్ స్టోర్స్ అన్నీ యూజప్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా సప్లిమెంట్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎక్కువగా ఆడవారిలో కూడా ఎక్కువగా రక్తస్రావం అది అవటం, మెన్స్ట్రల్ సైకిల్స్ అప్పుడు ఎక్కువగా బ్లీడ్ అది అయ్యే వాళ్ళకు కూడా ఐరన్ సప్లిమెంట్స్ అవే స్టార్ట్ చేస్తాం. అలాగే పిల్లల్లో కూడా 3 yearsలో పిల్లలకు కూడా కొంచెం మైల్డ్గా డెఫిషియన్సీ ఉన్నా కూడా వాళ్ళకి ఐరన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. ఐరన్ కలిపిన ఉప్పును వాడడం వల్ల రక్తహీనత తగ్గుతుందా? ఆడవాళ్ళకి పిల్లలకి మాత్రం ఐరన్ ఫార్టిఫైడ్ సాల్ట్స్ చాలా బెనిఫిషియల్గా అండ్ హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మనం మ్యాక్సిమం ఎంత ఐరన్ తీసుకున్నా కూడా దానిలో 10% బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. సో దానివల్ల ఓవర్లోడ్ అవడం అనేది చాలా రేర్, ఓవర్లోడ్ ఏం అవ్వదు. సో ఫిమేల్స్, ఆడవాళ్ళకి అండ్ పిల్లలకి మాత్రం ఈ ఐరన్ ఫార్టిఫైడ్ అండ్ దట్టు ఇండియాలో ఫార్టిఫైడ్ ఫుడ్స్ అనేవి చాలా తక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఈ ఐరన్ ఫార్టిఫైడ్ సాల్ట్ యూజ్ చేయొచ్చు అండ్ అది డెఫినెట్గా డైటరీ సప్లిమెంట్ అవుతుంది, బెనిఫిషియల్ కూడా అవుతుంది. నీరసాన్ని, నిస్సత్తువను తెచ్చిపెట్టే రక్తహీనతను అధిగమించడం అనేది పూర్తిగా మన చేతుల్లో పని. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినడం, అవసరమైతే ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా రక్తహీనతను సులువుగానే అధిగమించవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. జ్వరంతో బాధపడుతున్నప్పుడు 1 చెంచాడు ఉల్లి రసంలో 2 చెంచాల మిరియాల పొడి, కాస్త తేనెను కలుపుకొని తీసుకోండి. జ్వరం తీవ్రత క్రమంగా తగ్గుతుంది.